వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మేడం, ఈ అలీప్ అనే ఆర్గనైజేషన్ అసలు ఎలా స్టార్ట్ అయింది? మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి దే హ్యావ్ టు ఎర్న్. ఏమీ తెలియని ఒక మహిళ కేవలం నేను వ్యాపారం చేయాలి, నిలదొక్కుకోవాలి అని అనుకుంటే అలీప్ హెల్ప్ చేస్తుందా? బేసిక్స్ నుంచి నేర్పిస్తారా? మెయిన్గా నేను చెప్పేది ఏమిటంటే వాళ్ళకి ఒక పట్టుదల ఉండాలి. ఐ వాంట్ టు బికమ్ దిస్ అంటే ఆ డెసిషన్ అనేది మహిళలే చెయ్యాలి. ఎవరో నిన్ను తోస్తే వెళ్ళి వ్యాపారం చేయటం అనేది రైట్ కాదు. ప్రతి ఒక్కళ్ళు మీ గురించి మాట్లాడిన వాళ్ళు లిటరల్ గా ఆవిడ ఒక దేవత, ఆవిడ ఒక వన్ ఉమెన్ ఆర్మీ. అసలు ఆవిడ లేకపోతే ఇవాళ అలీప్ లేదు. మేము ఇలాగ మా కాళ్ళ మీద మేము నిలబడ్డాము అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ రమాదేవి గారు ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్ వైఫ్ షీఈస్ బికమ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ బిస్కెట్స్. ఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక ఎలక్ట్రీషియన్ వైఫ్ షీ స్టార్టెడ్ మేకింగ్ ట్రాన్స్ఫార్మర్స్. ఇండస్ట్రీ అనేటప్పటికీ చుట్టూ ఉన్న వాతావరణం ఎట్లా ఉంటుందంటే ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఇచ్చేవారు కాదు. ఇన్ని అలీప్ చేసి ఒక మహిళ జీవితంలో వెలుగులు నింపితే వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ అలీప్ అండి? వెన్ యూ మేక్ అదర్ పీపుల్ స్మైల్ వెన్ దే ఆర్ హ్యాపీ, వాట్ ఎల్స్ యూ నీడ్? మమ్మల్ని అడుగుతారు మీ ఇన్క్యుబేషన్లో మహిళలకా లేకపోతే జెంట్స్కా అంటే ఐ కీప్ టెలింగ్ దెమ్ ఓన్లీ ఫర్ లేడీస్. 25% ఈస్ గివెన్ టు మెన్ అని. రిజర్వేషన్ 25%. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. బిజినెస్ చేద్దాం అనుకుంటాం. ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. సరే, మన దగ్గర ఉంటే అది వేరే స్టోరీ. బట్ లేదు, ఫైనాన్సెస్ నుంచి బిజినెస్ స్టార్ట్ అవ్వాలి. ఆ ఫైనాన్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంక్కి వెళ్తే లోన్స్ రావచ్చు, రాకపోవచ్చు, చాలా క్వశ్చన్స్ అడగచ్చు, మనం అన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. సో హ్యాండ్లింగ్ ఫైనాన్సెస్, గెటింగ్ ఫైనాన్సెస్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. సరే, డబ్బులు ఉన్నాయి, డబ్బులు వచ్చాయి, ఓ ఫ్యాక్టరీ పెట్టాము, దాని తర్వాత ప్రోడక్ట్స్ని తయారు చేసాం. అది మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి ప్రోడక్ట్ సూపర్ హిట్ అయిపోదు కదా, మార్కెటింగ్ ప్రాపర్గా చేయాలి. ఏదో మనకి తెలిసి మన సందులోనో మన ఏరియాలోనో మన ఊర్లోనో వ్యాపారం చేసుకుంటే అయిపోతుందా? కాదుగా. అందరికీ తెలియాలి మన ప్రోడక్ట్స్ గురించి, అంత పాపులర్ అవ్వాలి, ఒక పేరు రావాలి, పెట్టిన బిజినెస్కి ఒక బ్రేక్ త్రూ రావాలి. అట్ ది ఎండ్ మనం సక్సెస్ఫుల్గా ఉండాలి. జనరేషన్స్ టుగెదర్ దే హ్యావ్ టు లుక్ అప్ ఎట్ అస్. ఇలాంటి అంబిషన్స్తో బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళందరికీ ఈ అన్ని ప్రాసెసెస్ని ఫెసిలిటేట్ చేస్తూ ఉండేదే అలీప్. అలీప్ స్టాండ్స్ ఫర్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పటికీ కూడా టుడే దిస్ ఇస్ అ పాన్ ఇండియా వర్కింగ్ ఆర్గనైజేషన్. అండ్ లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ టుడే ఇన్వైటింగ్ అవర్ గెస్ట్ ఫర్ ది షో, అలీప్ ఫౌండర్ ప్రెసిడెంట్ రమాదేవి గారు. మేడం నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఫైన్, డూయింగ్ గుడ్. మేడం, ఈ అలీప్ అనే ఆర్గనైజేషన్ అసలు ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎలా అసోసియేట్ అయి ఉన్నారో చెప్పండి. అలీప్ అనేది యాజ్ యూ సెడ్ అసోసియేషన్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని స్టార్ట్ అయింది ఫస్ట్ ఇనీషియల్గా. ఇట్స్ సెక్షన్ 8 కంపెనీ అనమాట. సెక్షన్ 8 కంపెనీ అంటే ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది మహిళలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమిటంటే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి దే హ్యావ్ టు ఎర్న్ సంథింగ్, దే హ్యావ్ టు మేక్ దేర్ ఓన్ లివింగ్ అనమాట. అది కాకుండా బిజినెస్లో కానివ్వండి లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, దే హ్యావ్ టు స్టార్ట్ సమ్ యాక్టివిటీ అనే ఉద్దేశంతో లైక్ మైండెడ్ పీపుల్ కలిసి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయటం జరిగింది. 4-5 కలిసి స్టార్ట్ చేసాం. ఆ 4-5 ఇవాళ ఎ హ్యూజ్ నెంబర్, ఇట్ హ్యాస్ గ్రోన్. మెంబర్షిప్ ఈజ్ అరౌండ్ మోర్ దెన్ 10,000 ఈ రోజున. వీఆర్ పాన్ ఇండియా and we are affiliated with many ministries. So mainగా focus is to make a common lady into an entrepreneur. ఇక్కడ చాలా సందర్భాల్లో నన్ను అడిగేది ఏమిటంటే హౌ డు యూ డూ దిస్? ఒక
అంటే ఒక అభిలాష. ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రినర్, ఐ వాంట్ టు ఏదో ఒకటి నా సొంతంగా చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్క మహిళ కూడా షీ కెన్ చేంజ్ హర్ లైఫ్ స్టైల్ అనమాట. షీ కెన్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ అని చెప్పి మేము మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది. దాని ప్రకారం అంత టోటల్ ఎకో సిస్టమ్ ఇస్ ప్రొవైడెడ్ బై ద ఆర్గనైజేషన్. ఏమీ తెలియని ఒక మహిళ కేవలం నేను వ్యాపారం చేయాలి, నిలదొక్కుకోవాలి అని అనుకుంటే ఎలిప్ హెల్ప్ చేస్తుందా? బేసిక్స్ నుంచి నేర్పిస్తారా? మెయిన్గా నేను చెప్పేది ఏమిటంటే వాళ్ళకి ఒక పట్టుదల ఉండాలి. ఐ వాంట్ టు బికమ్ దిస్ అంటే ఆ డెసిషన్ అనేది మహిళలే చెయ్యాలి. ఎవరో నిన్ను తోస్తే వెళ్ళి వ్యాపారం చేయటం అనేది రైట్ కాదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేస్తాను, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను రెడీ టు పుట్ ఆన్ దట్ నెంబర్ ఆఫ్ అవర్స్, హార్డ్ వర్క్ చేస్తాను అనుకునే ప్రతి ఒక్క మహిళ మెటీరియల్ చదువుతో కూడా సంబంధం లేకుండా షీ కెన్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్. మా దగ్గర చాలా వరకు చదువు రాని వాళ్ళే వస్తారు, చాలా గ్రామాల్లో నుంచి కూడా మహిళలు వస్తారనమాట. అటువంటి మహిళలందరికీ కూడా మేము వి గివ్ ప్రాపర్ గైడెన్స్ అనమాట, హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తాం. ఇట్ స్టార్ట్స్ విత్ వాళ్ళ అంటే వెదర్ వాళ్ళకు ఒక ప్రోడక్ట్ గురించి ఐడియా ఉంటే దాన్ని మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. ఐడియా లేకపోయినా కూడా వీ షో దెమ్ ఆపర్చునిటీస్. ఒక మార్కెట్ సర్వేలో ఏ రకంగా వాళ్ళు ఏది తయారు చేస్తే బాగుంటుంది అని కొంత గైడెన్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. అంటే ఎన్నాళ్ళైంది మేడం ఈ అలీప్ స్టార్ట్ అయ్యి? అలీప్ స్టార్టెడ్ డ్యూరింగ్ 1993. ఆల్మోస్ట్ ఇప్పుడు 32 ఇయర్స్, మోర్ దెన్ 32 ఇయర్స్ అనమాట. ఫౌండర్ ప్రెసిడెంట్ అంటే 32 ఇయర్స్గా మీ ప్రస్థానం అలీప్తో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. దానికి కారణం కూడా చాలామంది ఐ మీన్ దే గెట్ మోటివేటెడ్ అండ్ ఇన్స్పైర్డ్ బై మై లీడర్షిప్ ఐ ఫీల్. అంటే డౌన్ ద లైన్ ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించి వేరెవర్ దేర్ ఆర్ గ్యాప్స్ వి ఫౌండ్ ఇన్స్టిట్యూషన్స్. ఆ గ్యాప్స్ని ఇన్స్టిట్యూషనల్ ఫామ్లో వి క్రియేటెడ్ అన్ ఎకోసిస్టమ్. ఆ ఎకోసిస్టమ్ వల్ల దేర్ ఆర్ లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్. ఇప్పుడు మనం అనుకుంటాం, మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, మహిళలు ఏదైనా స్టార్ట్ చేయాలంటే చాలా అంటే వాళ్ళకి చాలా ప్రోత్సాహం కావాలి, ఛాలెంజెస్ చాలా ఉంటాయి. కానీ ఈ ఛాలెంజెస్నే మేము వి క్రియేటెడ్ యాజ్ ఎన్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనమాట. ఫైనాన్స్ రావటం లేదు, ఫైనాన్స్ అందట్లేదు అనుకున్న వాళ్ళకి మా ఎలిప్ క్రెడిట్ గ్యారంటీ ద్వారా వి గివ్ దెమ్ ఫైనాన్స్. ఆ పేయర్ ప్రెషర్ ఉండటంతో బ్యాంక్స్ ముందుకొచ్చి మా మెంబర్స్ అందరికీ కూడా యాక్సెస్ టు ఫైనాన్సెస్ బికమ్ ఈజియర్. గాట్ ఇట్. అండ్ క్రెడిబిలిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఆర్గనైజేషన్. అంటే అలీప్ అనేది ఒక బ్రాండ్. ఈ రోజున అలీప్ ప్రెసిడెంట్ కన్నా చెప్పుకుంటారు కానీ రమాదేవి అని చెప్పరు. అలీప్ ప్రెసిడెంట్గా ఉండటం కూడా నాకు ఒక గౌరవం అనమాట. అది మీరు యాక్చువల్లీ గౌరవం అని అంటున్నారు, గౌరవం కాదు మేడం. నేను కొంతమంది మహిళా ఎంటర్ప్రినర్స్తో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన విషయం, ప్రతి ఒక్కళ్ళు మీ గురించి మాట్లాడిన వాళ్ళు లిటరల్గా ఆవిడ ఒక దేవత, ఆవిడ ఒక 1 woman ఆర్మీ. అసలు ఆవిడ లేకపోతే ఇవాళ అలీప్ లేదు, మేము ఇలాగ మా కాళ్ళ మీద మేము నిలబడ్డాము అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ రమాదేవి గారు ఉన్నారు. ఇంత మిమ్మల్ని ఆరాధిస్తున్నారు అని అంటే మీరు ఆ పొజిషన్లో, మీరు అన్నట్లు లీడర్షిప్ ఇస్ నాట్ ఈజీ, లీడర్షిప్ ఇస్ డెఫినెట్లీ వెరీ ఛాలెంజింగ్, అండ్ ఆల్సో అంత ప్రేమ కూడా మీరు పంచగలుగుతున్నారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. అంటే హౌ హార్డ్ ఇట్ ఈస్, హౌ ఛాలెంజింగ్ ఇట్ వాజ్. ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉంటారు కదా ఛాలెంజెస్? ఎవ్రీ డే అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఛాలెంజెస్ అని నమ్ముతా నేను. ఏది కూడా ఈజీగా రాదు. ఏదైనా ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని మనం పొందాలి, అది సక్సెస్ అవ్వాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎలిప్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అటువంటి కష్టాలు చాలా వచ్చుకోవాల్సి వచ్చింది. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను మా హస్బెండ్ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీ వాజ్ ఎ సిక్ యూనిట్ అనమాట. ఆ సిక్ యూనిట్ని రివైవ్ చేయటానికి వీ హ్యాడ్ టు డూ సో మచ్, ఐ మీన్ చాలా హార్డ్ వర్క్. అండ్ ఇండస్ట్రీ అనేటప్పటికీ చుట్టూ ఉన్న వాతావరణం ఎట్లా ఉంటుందంటే ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఇచ్చేవారు కాదు ఆ రోజుల్లో. దిస్ ఈజ్ ఏ వే బ్యాక్ 40 years బ్యాక్ ఐఎమ్ టాకింగ్. ఆ సందర్భంలో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే అంటే ఎట్లా ఉండేదంటే టోటల్ అట్మాస్ఫియర్, గవర్నమెంట్ జాబ్ తీసుకుని గవర్నమెంట్ జాబ్లో పనిచేసే వాళ్ళకి విలువ ఎక్కువ ఉండేది, బట్ నాట్ ఫర్ అన్ ఎంటర్ప్రినర్. ఎంటర్ప్రినర్ అంటే అమ్మో బ్యాంక్ వాళ్ళు పరిగెత్తేసేవారు. వితౌట్ మీరు 200 times సెక్యూరిటీ ఇస్తే కానీ బ్యాంక్ లోన్ వచ్చేది కాదు. ఇకపోతే ఒక చిన్న ప్లాట్ కొనుక్కోవాలంటే ప్లాట్ రేటు చాలా ఎక్కువ ఉండేది.
ఒక ఇండస్ట్రీ ఎక్కడన్నా పెట్టాలంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా ఉండేది కాదు. అటువంటి తరుణంలో వీ వాంటెడ్ టు బికమ్ ఎంటర్ప్రినర్స్. అది ఒక పెద్ద ఛాలెంజ్ కింద తీసుకుని, ఒక సిక్ యూనిట్ తీసుకుని దాంతో కింద మీద పడి టాట్ అస్ ఎ లాట్ ఆఫ్ లెసన్స్. ఏం ఫ్యాక్టరీ మేడం అది? అది ఫ్యాబ్రికేషన్ ఆఫ్ బస్సెస్ అనమాట, రోడ్ ట్రాన్స్పోర్ట్కి. అది ఆల్రెడీ సిక్ అయిన యూనిట్ని తీసుకోవటం జరిగింది. ఇక మా హస్బెండ్స్ దాంట్లోటి అంటే న్యాచురల్లీ కొత్త యూనిట్ని తీసుకుంటేనే చాలా కష్టం. ఇంకా అది సిక్ అయిన యూనిట్ని తీసుకుంటే సిక్ వాళ్ళకి అంటే నర్సింగ్ ఈజ్ మోర్ కరెక్ట్ రిక్వైర్డ్. అందుకని నేను కూడా ఆ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వటం జరిగింది. బట్ ఐ లెర్న్డ్ ఏ లాట్. ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఐ లెర్న్డ్ హ్యూజ్ లెసన్స్ అనమాట. అంటే లైక్ ఇట్ గివెన్ మీ లైఫ్ టైమ్ ఎడ్యుకేషన్. ఇన్ఫ్యాక్ట్ హౌ టు చేంజ్ దట్ సినారియో అనేది కూడా నేర్పింది. ఎలాంటి లెసన్స్ మేడం? ఒక 2-3 చెప్పగలరా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనకి బ్యాంక్కి వెళ్ళినప్పుడు మేము ఆ ఇండస్ట్రీ పెట్టుకున్నప్పుడు వీ హ్యాడ్ అన్ ఇంటెన్షన్ దట్ ఇండస్ట్రీ అనగానే ఒక ఇమాజినేషన్ తోటి ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు లైక్ షెడ్, బిల్డింగ్, మెషినరీ అన్నీ ఉంటే తప్ప వీ కాంట్ స్టార్ట్ అన్ ఇండస్ట్రీ అనేది ఒక డ్రీమ్ లాగా ఉండేదన్నమాట. ఒక ఇండస్ట్రియలిస్ట్ అనిపించుకుంటే ఇవన్నీ ఉండాలి. సో వీటన్నిటికీ చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఖర్చు పెట్టిన తర్వాత వెన్ వీ లుక్ బ్యాక్ ద వైబిలిటీ లేదు, ప్రాఫిట్ వచ్చేది కాదు. ఖర్చు ఇంట్రెస్ట్కి సరిపోయేది. వాట్ ఎవర్ వీ మేడ్ వీ హ్యావ్ టు పే బ్యాంక్, వీ హ్యావ్ టు పే లేబర్, వీ హ్యావ్ టు పే ఫర్ ద ఓవర్ హెడ్ కాస్ట్ అండ్ మెషినరీ ఎవ్రీథింగ్. సో ఫైనల్గా చూసుకుంటే ప్రాఫిట్ ఉండేది కాదు, లాస్ ఉండేది. సో ఫస్ట్ లెసన్ ఐ లెర్న్డ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ షుడ్ బి వెరీ లెస్ టు సెటప్ అన్ ఇండస్ట్రీ. దిస్ హ్యాస్ రియల్లీ గివెన్ మీ లెసన్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. ఏమిటంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమం చేసుకున్నప్పుడు మనకి మ్యాక్సిమం మనకి వైబిలిటీ వస్తుంది అండ్ వీ కెన్ బికమ్ కాంపిటేటివ్ ఇన్ ద మార్కెట్ అనే లెసన్ నేను బై మై ఎక్స్పీరియన్స్ ఐ లెర్న్డ్. అదే మాదిరిగా దెన్ వాట్ ఐ డిడ్ వెన్ ఐ బికేమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, ఫస్ట్ టార్గెట్ చేసింది ఏంటంటే టు గెట్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఎట్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్ సో దట్ ఎంటర్ప్రినర్ విల్ నాట్ హ్యావ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. స్ట్రెస్ తగ్గుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. ఇవాళ నేను ఏ లెవెల్లో ఉన్నానంటే అసలు ఒక ఇండస్ట్రియలిస్ట్కి ల్యాండ్ మీరు ఫ్రీగా ఇవ్వండి, ఒక ఎంటర్ప్రినర్కి ల్యాండ్ ఫ్రీగా ఇవ్వండి. ఫ్రీగా ఇచ్చినప్పుడు ఏమిటంటే వాళ్ళకి వైబిలిటీ పెరిగి వాళ్ళ కాస్ట్ ఎఫెక్టివ్గా ప్రోడక్ట్ తెచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇన్సెంటివ్స్, అంటే ఇప్పుడు మేము రాయితీల కోసం ఇండస్ట్రీ పెడుతుంటారు చాలామంది, అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి యూ గివ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years 20 years, లెట్ దెమ్ పే ఎ నామినల్ అమౌంట్. ఆ రకంగా కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాస్ట్ కనుక తగ్గితే మీకు బ్యాంక్ లైబిలిటీ తగ్గుతుంది. అండ్ వాట్ ఎవర్ ఒక ఎంటర్ప్రినర్ ఇన్వెస్ట్ చేసేదంతా మెషినరీ మీద, దట్ ఈస్ టెక్నాలజీ. మెషిన్ అంటే ఏమిటి? టెక్నాలజీ. ఈ రోజున మనం చాలా వరకు ఇప్పుడు ఇంజనీరింగ్ లైన్ చూసుకుంటే అవుట్డేటెడ్ మెషిన్స్ తోటి ప్రొడక్షన్ చేస్తుంటారు. దానివల్ల మీకు పవర్ ఎక్కువ అవుతుంది, మీకు ఆ స్టాండర్డ్ క్వాలిటీ రాదు ప్రోడక్ట్లో, అండ్ యు ఆర్ నోవేర్ ఇన్ దిస్ కాంపిటేటివ్ మార్కెట్. యువర్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ దేర్. ఇవాళ చైనా వాళ్ళది ప్రోడక్ట్ ఎందుకు బాగుంటుంది? వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. కరెక్ట్. సో అదే మాదిరి మనం ఫాలో చేసి కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలని నాకు అనిపించినప్పుడు ఫస్ట్ థింగ్ ఆస్క్ గవర్నమెంట్ని అడగాల్సి వచ్చినప్పుడు ఐ సెడ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఫర్ ఉమెన్. అది చాలా అంటే వెరీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి గవర్నమెంట్ మాకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40% గ్రాంట్ ఇచ్చారు. అది సమస్తం కూడా మేము మహిళలకి పాస్ చేసామన్నమాట. 300 రూపాయలకి దే కుడ్ ఎఫర్డ్ ల్యాండ్ ఇన్ దిస్ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ గాజుల రామారావు. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి క్రెడిట్ వచ్చింది బ్యాంక్ నుంచి. ఓనర్షిప్ వచ్చినప్పుడు క్రెడిట్ కూడా వస్తుంది, ఈజీగా వస్తుంది. అందుకని వాళ్ళ కొలాటరల్ కూడా లేకుండా క్రెడిట్ తీసుకొని ఇండస్ట్రీ పెట్టుకునే అవకాశం కలిగింది. ఎట్లా అంటే నా అంబిషన్ వాజ్ అన్నీ ఉండి ఐఐటీలో చదివిన వాళ్ళకి మనం ఏం చేయనవసరంలా. రూరల్ ఏరియాలో దోస్ పీపుల్ హూ హ్యావ్ అంబిషన్, నేను చెయ్యాలి, నేను బిస్కెట్లు ఒక అమ్మాయి మేము నారాయణపేట వెళ్ళినప్పుడు షీ సెడ్ నేను ఇండస్ట్రియలిస్ట్ని అవ్వాలి అని, వాళ్ళ కోరిక అనమాట, ఇండస్ట్రియలిస్ట్ని అవ్వాలి అని. షీ ఈజ్ నాట్ ఏ పీజీ ఆర్ గ్రాడ్యుయేట్ కూడా కాదు, అయినా కూడా కోరిక అనేది ఉంది. నేను ఐ వాంట్ టు వర్క్ హార్డ్ అండ్ బికమ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. అటువంటి వాళ్ళని టార్గెట్ చేసాం మేము. ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇచ్చినప్పుడు కూడా
those people who got that aspirations to become an entrepreneur అనేది మా టార్గెట్ గ్రూప్ అనమాట. నాట్ దేర్ కాస్ట్ కానీ లేదా వాళ్ళు చదువుకున్నారా అని కానీ లేదు. యూ హ్యావ్ అన్ ఎస్పిరేషన్, ఐ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రినర్ అనేది మేము చూసి వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేసినప్పుడు వాళ్ళు దే కుడ్ మేక్. ఒక ఆటో డ్రైవర్ వైఫ్ షీఈస్ బికమ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ బిస్కెట్స్, ఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక ఎలక్ట్రీషియన్ వైఫ్ షీ స్టార్టెడ్ మేకింగ్ ట్రాన్స్ఫార్మర్స్, యూ కెన్ ఆల్సో ఇంటర్వ్యూ హర్. ఆ రకంగా వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్. మీరు ఇంతకు మునుపు మీకు ఎందుకు అంత పేరు వచ్చింది అనే దానికి ఆ కమిట్మెంట్ తోటి వీ హ్యావ్ సాల్వ్ దేర్ ప్రాబ్లం. ఇప్పుడు ఎన్ని ఇచ్చినా కూడా గవర్నమెంట్ పాలసీస్ నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ వాట్ ఐ ఫీల్ మనకెప్పుడు ఏం చెప్తారంటే యూ టీచ్ దెమ్ హౌ టు ఫిష్. అది ఉండాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి హౌ టు మేక్ యువర్ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, పర్టికులర్గా మహిళలకి. బికాస్ ఎన్నో సమస్యలకి అది సొల్యూషన్ అనమాట. ఈ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది ఈస్ ఎ వెరీ బిగ్ సొల్యూషన్. దాన్ని మేము వేరే అంటే ఇన్స్టిట్యూషనల్గా చేసి, నాట్ ఓన్లీ ఇండస్ట్రియల్ పార్క్స్, వీ ఆల్సో గేవ్ దెమ్ క్రెడిట్ యాక్సెస్ త్రూ అవర్ ఎలీప్ క్రెడిట్ గ్యారంటీ. దెన్ వీ స్టార్టెడ్ అవర్ మార్కెటింగ్ వింగ్. ఈ రోజున మాకు వెరీ సూన్ వీఆర్ కమింగ్ అప్ విత్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ సెంటర్. ఇన్ని ఎలీప్ చేసి ఒక మహిళ జీవితంలో వెలుగులు నింపితే వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ఎలీప్ అండి? హౌ ఇస్ రమాదేవి గారు బెనిఫిటెడ్ అండి? See, certain things, benefit ఏమిటి అంటే sometimes I feel, there are people who keep telling, what did you get? But see, when you make other people, smile when they are happy, what else you need? The other person is happy because you have provided a little helping hand. I don't say that I changed totally. నేను ఒక్కదాన్నే కాదు, those people who are involved, like government policies are good. Government is also providing, state is providing hand holding, but utilizing that in the proper way, and you are changing your lifestyle with the support of Elite. And what I feel is, I always tell them that you have to be very strict in certain things, like ఎక్స్పెండిచర్ కానివ్వండి. మీరు ఒక ఎంటర్ప్రైజ్ తీసుకున్నప్పుడు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి నచ్చదు, ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళమంటే ట్రైనింగ్ ఈజ్ జస్ట్ నేమ్ సేక్ అనుకుంటారు, కానీ దట్స్ నాట్ ట్రూ. యూ లెర్న్ ఎ లాట్. నేను నేర్చుకున్నది కూడా త్రూ ట్రైనింగ్ ఓన్లీ. ఐ హ్యాపెన్ టు బీ ఇన్ ద నేషనల్ బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఎంఎస్ఎంఈ నేషనల్ బోర్డ్లో ఆల్మోస్ట్ 15 ఏళ్ళు నేను బోర్డు మెంబర్ని. అక్కడ ఎన్నో వ్యవహారాలు, ఎన్నో రకాల పాలసీల గురించి డిస్కషన్. దే టాట్ మీ, they gave me knowledge. ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది హ్యాపెన్స్ వెన్ యూ మీట్ పీపుల్, వెన్ యూ అటెండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వెన్ యూ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆర్గనైజేషన్. దీనివల్ల ఆ ట్రైనింగ్ వల్ల చాలా వరకు వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తాయి అన్నమాట. అండ్ నిజంగా ఏదన్నా సాధించాలి అంటే అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా చాలా ఉంది. సో ట్రైనింగ్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయో, ట్రైనింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అన్నవి కూడా మహిళలకి మీరే గైడ్ చేస్తారు త్రూ అలీప్? మోస్ట్లీ మా దగ్గరే ట్రైనింగ్ సెంటర్స్, అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్లో ట్రైనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, అదే కాకుండా ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ అని ఉంటుంది, అదే కాకుండా హౌ టు డూ మార్కెటింగ్ అని ఉంటుంది, హౌ టు బీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది, అట్లాగే డిజిటల్ లిటరసీ అని ఉంటుంది. సో ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్ కవర్డ్. in a lifestyle of an entrepreneur, you have to go through all this. ఇవన్నీ తెలుసుకుని ఉంటేనే యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ అన్నమాట. అలీప్ అనే ఒక ఆర్గనైజేషన్, ఎన్జిఓ, ఇట్స్ అ సక్సెస్ఫుల్లీ ప్రూవెన్ ఆర్గనైజేషన్ అనుకుంటే, మీరు ఏదైతే ఉద్దేశంతో మీ సిక్ యూనిట్ ని స్టార్ట్ చేయాలి, దాన్ని లేపాలి అని అనుకుంటే అదేమైంది మేడం? ఇంతకీ ఇట్ ఇస్ రన్నింగ్ సూపర్ సక్సెస్ఫుల్లీ. Unit has changed into a very profitable unit, but time, like I can make another unit, but I prefer to focus on Elip. So sometimes, particularly what I feel my personality is to make others also like myself. Attitude annamata nadi. So konta ఈ సపోర్ట్ తోటి ఎంతో మంది ఫ్యామిలీస్ బాగుంటారు కదా. అంటే మీ జీవితంలో మీకు ఎదురైన చేదనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలనే అలీప్ రూపంలో 10 మందికి చెప్దాము. ఐ మీన్ గ్యాప్స్ ఇన్ ద సిస్టమ్. ఇప్పుడు మనకి ఇదివరకు రోజుల్లో వి స్టార్టెడ్ పవర్ కనెక్షన్ రావాలంటే 1 year టైం పట్టేది. ఒక ఇండస్ట్రీ పవర్ కనెక్షన్ మీకు డోర్ స్టెప్లో పవర్ కనెక్షన్తోనే ప్లాట్ ఇస్తారు మా ఇండస్ట్రియల్ పార్క్లో.
ఫైనాన్స్ లింకేజ్తోనే ఇండస్ట్రియల్ ప్లాట్ వస్తుంది. అండ్ ట్రైనింగ్ ఆ ఎంటర్ప్రినర్కి కావాల్సినటువంటి ఆ ప్రాజెక్ట్లో 100% ట్రైనింగ్ ఇస్ గివెన్. అండ్ వీ లింక్ దెమ్ విత్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పాలసీస్. అచ్చా, సో ఆల్ ది పర్మిషన్స్ ఆర్ జస్ట్ మేడ్ ఈజీ. ఈవెన్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద హోల్ సిస్టమ్ టుడే. మనకున్న సమస్యల్ని వీ కుడ్ ఎలాబొరేట్లీ చెప్పటం వల్ల ఈవెన్ గవర్నమెంట్ పాలసీస్ చేంజ్. ఇప్పుడు టిఎస్ ఐపాస్ అని ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐ మీన్ ఇమీడియట్లీ యూ గెట్ యువర్ పర్మిషన్. దెర్ ఇస్ నో అంటే టైం టేకింగ్. ఇదివరకు లాగా 1 year పట్టి వాళ్ళ ఇన్స్పెక్షన్కి వచ్చి నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఏమీ లేవు ఇప్పుడు. సో ఇన్స్టెంట్గా మీకు పర్మిషన్ వచ్చే అవకాశం ఈరోజు ఉంది. ఓన్లీ వే యూ నో హౌ టు అప్రోచ్ దెమ్, వేర్ టు గో త్రూ అన్ ఆర్గనైజేషన్ వెళ్ళటం వల్ల ఇట్ బికమ్స్ మచ్ ఈజియర్. కరెక్ట్. ఈవెన్ బ్యాంక్ యాక్సెస్ కానివ్వండి, మార్కెట్ యాక్సెస్ కానివ్వండి. ఈ మధ్య రీసెంట్గా వీ అబ్జర్వ్డ్ దట్ పిఎస్యూస్కి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో 3%, 25% ఈజ్ రిజర్వ్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఆ 25%లో 3% ఈజ్ త్రూ ఫ్రమ్ విమెన్ ఎంటర్ప్రినర్స్. ఇప్పుడు రైల్వేస్ కానివ్వండి, లేదా మిగతా పబ్లిక్ అండర్టేకింగ్స్ కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటారు, మహిళలు ముందుకు రావటం లేదు, మా దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి విచ్ కెన్ బి మేడ్ బై విమెన్ ఎంటర్ప్రినర్స్ అని చెప్తుంటారనమాట. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ గైడెన్స్. మీకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయని, మార్కెట్ ఎట్లా ఉంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. గాట్ ఇట్. సో దట్ టుడే లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 100%. సో ఆ లెర్నింగ్కి మెయిన్ ఫోకస్ పెట్టి వీ ఆల్వేస్ ఆర్గనైజ్ సమ్ ప్రోగ్రామ్స్. ఈ రోజున మీరు వీఆర్ టాకింగ్ అబౌట్ జెడ్ సర్టిఫికేషన్, జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్ అనమాట. అది జెడ్ సర్టిఫికేషన్ ఉంటే యూ కెన్ సప్లై టు ఎనీ పబ్లిక్ అండర్టేకింగ్స్. అది ఎంతమందికి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ఆర్గనైజేషన్ నుంచి మేము వీ గివ్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మహిళలకి నాలెడ్జ్ పెంపొందించడంతో పాటు బేసికల్గా మేడం ఇప్పుడు మనకి గవర్నమెంట్స్ మారుతున్నాయి, సిస్టమ్స్ మారుతున్నాయి, బ్యాంక్ పాలసీస్ కీప్ చేంజింగ్, బ్యాంక్ వర్కింగ్ స్టైల్స్ కీప్ చేంజింగ్, అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ కీప్ చేంజింగ్. మీరు more than 3 decades you have been seeing people, you have been studying industries, you have been doing so much and so much of work in this field. ఈ నేపథ్యంలో ఇవాళ రోజున 92 ఎక్కడ, 2024 ఎక్కడ, ఇవాళకి డూ యూ స్టిల్ ఫైండ్ గ్యాప్ ఇన్ ద సిస్టమ్ మేడం? ఏ సెక్టర్లో అయినా కానివ్వచ్చు. ఇఫ్ సో, ఎక్కడెక్కడ ప్రభుత్వాలు కానీ, బ్యాంక్స్ కానీ, ఈ కామర్స్ సైట్స్ కానీ, ఎక్కడెక్కడ ఆ గ్యాప్స్ని ఇంకాస్త లిబరలైజ్ చేయొచ్చునా, లేకపోతే అమెండ్ చేసుకోగలిగినా హెల్ప్ అవుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ద రోల్ ప్లేడ్ బై, నేను ఇండివిజువల్ అయితే కొంచెం ఎట్లయినా ఈ డిఫికల్టీస్ స్టిల్ కంటిన్యూ అయ్యి. అదే ఇఫ్ యూ బిలాంగ్ టు ఎన్ ఆర్గనైజేషన్, నేను ఐ ఇన్సిస్ట్ లైక్ ఇట్స్ లైక్ ఎ టీమ్. ఒకరికొకరు నెట్వర్క్ చేసుకుని టీమ్ వర్క్ కనుక ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోవటం ఈజీ. లైక్ వై వీ క్రియేటెడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, వీఆర్ టాకింగ్ అబౌట్ క్లస్టర్ అప్రోచ్ టుడే. ఇప్పుడు గార్మెంట్స్ అంతా ఒక క్లస్టరు. ఆ క్లస్టర్ అయినందువల్ల ఏమవుతుందంటే దే కెన్ హ్యావ్ ఎ కామన్ ఫెసిలిటీస్, దే కెన్ హ్యావ్ ఎ కామన్ బ్యాంక్, దే కెన్ హ్యావ్ ఎ కామన్ మార్కెటింగ్ బ్రాండ్. ఇవన్నీ సొల్యూషన్స్ అన్నమాట. ఇండివిజువల్గా మనం ఇండస్ట్రీలో ఇప్పుడు ఇవాళ గ్లోబలైజ్ సినారియో, ద కాంపిటీషన్ ఈజ్ హ్యూజ్. ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టర్, మేము యూజువల్లీ వీ టాక్ అబౌట్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ సెక్టర్లో కాంపిటీషన్ ఈజ్ మోర్ అన్నమాట. కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఇట్స్ నాట్ ఫ్రమ్ అవర్ ఇండియా ఆర్ కాదు. దీనికి కొంత మనకి ఎకోసిస్టమ్ అనేది అవసరం. ఆ ఎకోసిస్టమ్ ఎట్లా ఉండాలంటే, యాజ్ ఐ సెడ్, యువర్ ప్రోడక్ట్ హ్యాస్ టు బి వెరీ గుడ్ క్వాలిటీ, స్టాండర్డ్స్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. అండ్ అడాప్టింగ్ గ్రీన్ టెక్నాలజీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు సర్వైవ్. ఇవన్నీ పాసిబిలిటీ ఎట్లా వస్తుందంటే యూ మేక్ ఏ క్లస్టర్ అప్రోచ్. యూ బిలాంగ్ టు అన్ ఆర్గనైజేషన్స్ కూడా దే హ్యావ్ టు చేంజ్ దేర్ అప్రోచ్ అనమాట. ఇదివరకు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ వీ యూస్ టు హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ ప్రోగ్రామ్స్, ఏమిటి ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ లాగా చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. యూ హ్యావ్ టు టేకప్ రెస్పాన్సిబిలిటీస్, యూ హ్యావ్ టు సీ దట్ యువర్ మెంబర్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ ద బిజినెస్. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు. ఎట్లా అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నోబడీ ఆస్క్డ్ us to get into incubation, we got into incubation. సో ఇప్పుడు ఎందుకు అంటే ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలంటే ఇన్నోవేషన్ కావాలి, వాళ్ళ ఆటోమేషన్ కావాలి. ఇవన్నీ కావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సపోర్ట్ సిస్టమ్ దేర్.
ఇండివిజువల్గా మీరు ఒక ఇన్నోవేషన్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్, ఇన్నోవేషన్ ఈజ్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్. యూ డోంట్ నో వెదర్ యూ విల్ బి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ ఆర్ నో, వెదర్ యు ఆర్ సక్సెస్ఫుల్. అది దాని కుషన్ అంటే కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ఇన్క్యుబేషన్. ఆ ఇన్క్యుబేషన్ ఎలిప్ తీసుకుంది, ఎలిప్ వి హబ్ అని చెప్పి వి సపోర్ట్ ఇన్నోవేషన్. సిస్టమ్స్ లో మార్పు రావడం కాదు, క్లస్టర్ అప్రోచ్ క్లస్టర్ అప్రోచ్ అండ్ టీమ్ వర్క్ లైక్ ఆర్గనైజేషన్ సపోర్ట్ సిస్టమ్ షుడ్ ఆల్సో బి దేర్. లేకుండా సర్వైవల్ అనేది కొంచెం ఎటైనా డిఫికల్ట్, దో దేర్ ఆర్ పాలసీస్, స్కీమ్స్, ఎవ్రీథింగ్, బట్ ఆ హ్యాండ్ హోల్డింగ్ షుడ్ బి డన్. A hand holding should come not from government but from our own. Wonderful, very well said madam, very well said. Join together, you know, there are people who are qualified, there are people who network, there are people who become advisors, mentors. ఇదంతా ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ అవ్వాలన్నమాట. And that is a leap for all women. Yeah. Madam, being a woman, సక్సెస్ఫుల్ గా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని, ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలని ఏవేవో చాలా చాలా ఆశలు కోరికలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేనే అనుకుందాం, వాట్ షుడ్ ఐ డూ, నా రోల్ ఏంటి, ఎలీప్కి వచ్చి నేను ఎన్రోల్ అవ్వాలి అని అంటే ప్రొసీజర్ ఏంటి, వాట్ ఆర్ ద స్టెప్స్ టు అప్రోచ్ ఎలీప్? వి ఆల్వేస్ ఇన్వైట్, పర్టికులర్లీ ఇప్పుడు మేము మా ఫోకస్ ఇస్ ఆల్సో ఆన్ యంగ్ జనరేషన్, యూనో, బికాస్ ఆ యంగ్ జనరేషన్ నీడ్ టు బిల్డ్ అవర్ కంట్రీ. సో మహిళలు ముందుకు రావాలి, యూనో, ఐ కీప్ టెలింగ్, యూనో, మమ్మల్ని అడుగుతారు మీ ఇన్క్యుబేషన్లో మహిళలకా లేకపోతే జెంట్స్కా అంటే ఐ కీప్ టెలింగ్ దెమ్, యూనో, ఓన్లీ ఫర్ లేడీస్. 25% ఈస్ గివెన్ టు మెన్ అని, రిజర్వేషన్ 25%. పార్లమెంట్ లో రావాలి మేడం, మనకు అది వస్తుందో రాదో తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం వి గాట్ ఇట్. సో దట్స్ హౌ వీ హ్యావ్ మేడ్ ఇట్ ఏ ప్రివిలేజ్డ్ అన్నమాట. సో హౌ డు వి అప్రోచ్ ఎలీప్ మేడం? Just, you know, you have to come to us and they will interview you and give you the application. There's no, and దాంట్లో ఏమీ కూడా ఈవెన్ I give eligibility from 18 years onwards to even 80 years. ఐ డోంట్ సే దట్ ఇవి మీరు చేయలేరు, రిటైర్మెంట్ అని. ఇప్పుడు మీరు రేపు మీట్ అవుతుంటారు, సస్టెక్ అని ఇద్దరు కపుల్, వాళ్ళు చాలా అంటే అవసరం కూడా లేదు వాళ్ళకి. దే ఆర్ ఫ్రమ్ ఐ మీన్ దే ఆర్ రిటర్న్ ఫ్రమ్ US అండ్ దే చిల్డ్రన్ ఆల్ సెటిల్డ్ బట్ దే డోంట్ హ్యావ్ టు వర్క్, బట్ దే హ్యావ్ ఎ టెక్నాలజీ విచ్ దే వాంట్ ఎవ్రీబడి టు యూజ్ అండ్ టేక్ అడ్వాంటేజ్. వాళ్ళని తీసుకుని మేము వీ హ్యావ్ క్రియేటెడ్ స్పేస్ ఫర్ దెమ్. దే ఆర్ వెరీ హ్యాపీ నౌ, దే ఆర్ స్కేలింగ్ అప్. మీరు ఎందుకు చేస్తున్నారు అంటే వీ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్, దిస్ ఇస్ ద ఆన్సర్ దే గివ్. సో ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ వే టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇస్ టు క్రియేట్ అన్ ఎంటర్ప్రైజ్. అది అన్నమాట. అందుకని వీ డోంట్ సే దట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది మా దగ్గర లేదు, ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. సో ఒక ఆలోచన, ఒక అంబిషన్, ఒక గోల్ తో ఎలీప్కి వస్తే ఎలీపే రోడ్ వేసేస్తుంది. ఆ రోడ్లో చాలా రోడ్ బ్లాక్స్ కూడా ఉంటాయి, ఆ ఛాలెంజెస్ కూడా వీఆర్ విత్ యూ అని చెప్పి అది కదా మేడం కావాలి. వి మేక్ యూ, ఐ మీన్ సమ్ టైమ్స్ యూ మే ఆల్సో హ్యావ్, ఐ మీన్ ఒక్కోసారి యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి, యూ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండ్ బట్ వీఆర్ ఆల్వేస్ దేర్. పడినా కూడా మళ్ళీ చేయూతనిచ్చి మిమ్మల్ని లేపే బాధ్యత కూడా మాదే అని అనుకుంటా. ఆ ధైర్యం కొండంత, దాని విలువ ప్రైస్లెస్. Maybe you can interview Padmasri అని చెప్పి she started her packaging unit and really she is a story like, you know, sometimes I feel మొత్తం యూనిట్ తగలబడిపోయి ఇక అంతా అయిపోయింది అనుకున్నప్పుడు I just given her a hope by introducing her to the banker and I requested the banker to give her finance again. మా ఆయన చాలా మంచిగా ఫైనాన్స్ ఇవ్వటం, ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిపోయింది. అందుకని మనం నమ్మాల్సింది ఏంటంటే మన శక్తిని, మనం చేయగలము అనే ఆలోచన ఉండి, శక్తి కనుక ఉండి, యూ హ్యావ్ దట్ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ ఐ మీన్ వాట్ ఎవర్ యాక్టివిటీ యూ హ్యావ్ టేకెన్, యూ విల్ బి సక్సెస్ఫుల్. ఇఫ్ నాట్ టుడే, టుమారో. మేడం మీ యాక్చువల్ బ్యూటీకి కానీ మీ ఎనర్జీకి కానీ ఇవే కారణాలు మేడం, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను మిమ్మల్ని మీరు ఏం తింటారు అని అడగకూడదు. ఇట్స్ అబౌట్ హౌ మచ్ ఆఫ్ హ్యాపీనెస్, హౌ మచ్ ఆఫ్ వాల్యూ యూ యాడ్ టు అదర్స్ లైఫ్స్. దట్ సెల్ఫ్ అదే మీకు ఆయుష్. ఇలాగే 10 మందికి, 100 మందికి ఉపయోగపడుతూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ మీటింగ్ యూ మేడం. థ్యాంక్ యూ.